మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులకు నాదొక చిన్న సలహా. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు, అందరూ ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఒక చోట మాట్లాడేటప్పుడు కనీస విషయ పరిజ్ఞానము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలామంది అది మిస్ అవుతున్నారు. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈవెన్ మన ఎమ్మెల్యేలు కార్పొరేట్లు కూడా 5-6 మందిని మెయింటైన్ చేస్తారు. ఎమ్మెల్యే అయితే ఒక 10 మందిని మేపుతాడు, 10-15 మంది మినిమం ఉంటారు. సో బిర్యానీలు, బీర్లు, మందు వీటికి ఎంతో ఖర్చు అవుతుంది. మీరు ఇంకొక 10-15 వేలు పెట్టి మన ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి చదువుతారు. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీకు నాలెడ్జ్ వచ్చిండు ఒక పిల్లగాన్ని అపాయింట్ చేసుకోండి. మీరు ఒక 15,000-20,000 ఇవ్వండి నెలకు. ఇస్తే మీరు ఏదైనా టీవీ డిబేట్కి వెళ్ళే ముందు లేదని ఎక్కడైనా మాట్లాడే ముందు కాల్ చేసి, తమ్ముడు ఈ ఫలానా టాపిక్ మీద మాట్లాడబోతున్నాను, నాకేమన్నా దీని మీద కొన్ని పాయింట్స్ చెప్పు, లేదంటే వాట్సాప్లో నాకు పంపించండి, వాళ్ళు పంపుతారు మీకు. సో ఆ నాలెడ్జ్ కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఈ మధ్య వెళ్ళట్లేదు టీవీ డిబేట్లకు. అంతకుముందు వెళ్ళినప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు నాకు ఫోన్ చేసేవాళ్ళు, కొంతమంది అయితే అడ్వాన్స్డ్గా మార్నింగే కాల్ చేసేవాళ్ళు. సార్ ఈవినింగ్ ఈ ముఖ్యంగా ఫైనాన్స్ విషయాలు, నేను ఈ ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఈ టాపిక్ మీద డిస్కషన్ ఉంది, కొన్ని పాయింట్స్ నాకు పంపించండి అని అడిగేవాళ్ళు. తప్పులేదు అందులో, ఎందుకంటే అందరికీ అన్ని తెలియాలని రూల్ ఏం లేదు కదా. సో కొంచెం మీరు ఆ దిశగా అడుగులేస్తే పిల్లలకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మీకు మీరు హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటుంది.